ఏంటి? ఇందులో జోగి రమేష్ అతను అక్కడి నుంచి విదేశాల్లో ఉన్నప్పుడు ఏమని చెప్పాడు? కుట్ర ఉంది దీని వెనకాల అని చెప్పుకొచ్చాడు. ఇదే జనార్దన్ కుట్ర ఉంది అన్నప్పుడు అప్పుడే చెప్పేవాడు కదా వైసీపీ వాడు అయి ఉంటే. తెలుగుదేశం వాడు అంటే చెప్పడానికి భయపడాలి కానీ వైసీపీ వాడి గురించి చెప్పడానికి బాధే ఉంది. ఇంకోటి వీడియో తయారు చేసుకుని వీడేమన్నా కుర్తి తాగుతాడేంటి మందు? వీడు తయారు చేసిన దాన్ని షాపులకు అమ్మాలి, బెల్ట్ షాపుల్లో పెట్టాలి, బార్లలో పెట్టాలి, వైన్ షాపుల్లో పెట్టాలి. అంటే ఇదో పెద్ద రింగ్ కదా. వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేశారు? ఏ వైన్ షాప్ వాడిని అరెస్ట్ చేశారు? ఏ డీలర్ని అరెస్ట్ చేశారు? ఏ అమ్మినోడిని అరెస్ట్ చేశారు? ఎక్కడ అరెస్ట్ చేశారు? ఎవరిని పట్టుకున్నారు? అదేం పట్టుకోకుండా అబ్బే ఇప్పుడేనండి మొన్ననే తయారు చేయబోతుంటే వెంటనే పట్టుకున్నాం అంటే కేసు ఇంకేం నిల్చుద్ది? అక్కడ నేరమే జరగలేదు కదా. ఇప్పుడు దీంట్లో ఏమని పెట్టారు కేసు? ఏమని చెప్పారు వీళ్ళని? అతని చేతన జోగి రమేష్ ఇందులో రాజకీయం దాంట్లో అప్పుడే జోడిచ్చేశారు. నువ్వు లెక్కర్ దొంగ లెక్కర్ తయారు చెయ్యి, ఎందుకంటే నీకు ఇదివరకు కూడా అలవాటు ఉంది కదా, మన టైంలో కూడా లెక్కర్ తయారు చేసేవాడివి కదా, ఇప్పుడు కూడా లెక్కర్ తయారు చెయ్యి, చేస్తే ఇద్దరం సంపాదించుకుందాం అన్నంత వరకు ఓకే, అట్లంటే బాగానే ఉండేది. నువ్వు టీడీపీలోనే ఉన్నావు కాబట్టి నువ్వు తయారు చేస్తే ఎవడు కాదండి అన్నాడంటే దానికి అతికినట్టు ఉండేది. నేను అమ్మి పెడతానన్న మన ఏరియాలో అన్నాడంటే అతికినట్టుండేది. కానీ దీన్ని ఎటుకు తీసుకెళ్లారు తెలివిగా? ఈ రూట్కి పట్టుకుపోయారు. ఏమని? కల్తీ లెక్కర్ నువ్వు తయారు చెయ్యి, తయారు చేసి ఆ అడ్రస్ నాకు ఇయ్యి, నేను దాన్ని రైడింగ్ చేపిస్తాను, అప్పుడు పేపర్లో టీవీలో